అందరికీ నమస్కారం. గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం అయితే గనక ఒక విషయం, అది మన ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షమైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో జరిగిన సంఘటన. జగన్మోహన్ రెడ్డి కారు కిందే పడి వాళ్ళ పార్టీ కార్యకర్త సింగయ్య అనే ఒక దళితుడు చనిపోవటం, అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి దారి తీయటం, దాన్ని కవర్ చేసుకోవడానికి వైసీపీ నాయకులు పడరాని పాటలు పడుతున్నారు. దీన్ని డైవర్ట్ చేయడానికి ఈ మధ్యకాలంలో మన ఏదైతే కనుక సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తిని అందరూ మిల్లెట్ రెడ్డి అంటూ ఉంటారు. అది వేరే విషయం, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి స్థానాన్ని భర్తీ చేసే విధంగా నెంబర్ 2 పొజిషన్ నేనే ఉండాలి, లేదంటే కనుక ఇన్ కేస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే కనుక అందరు క్యాడర్ అంతా నా వెనకమాలే ఉంటారు, నేనే పార్టీని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను అనే విధంగా ప్రవర్తిస్తున్న తీరైతే కనుక ఇప్పుడు రెండు రాష్ట్రాలని ఒక రకంగా షేక్ చేస్తుంది. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా హద్దు దాటి మాట్లాడకుండా అరే మనం ఏదన్నా మాట్లాడేదానికి ఎత్తి లోపలేస్తారేమో అని చెప్పి అదే భయంతో ఉన్నారు. కానీ ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఒక అడుగు ముందలకేసి వైసీపీ నాయకుల్ని రెచ్చగొట్టే విధంగా ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే కనుక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడు, అరెస్ట్ అవ్వగానే పార్టీ నా హస్తగతంలోకి వస్తుంది, మీ అందరూ నా కంట్రోల్లో పనిచేయాలి అనే విధంగా కమాండ్ అయితే ఇస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళ పార్టీలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కానీ లేదంటే కనుక ఆశావహులకు కానీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు కానీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు మొత్తానికి ఏకైక పెద్ద దిక్కులా కానొస్తుంది సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నిన్న ఒక తీవ్రమైన వ్యాఖ్య అయితే చేశాడు. ఏమంటాడయ్యా అంటే కనుక ఇది మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో అందరినీ లోపలేస్తాం అంటున్నాడు. మరి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటిపోయింది, సంవత్సరం 12 రోజులు అయిపోయింది, సంవత్సరం 18 రోజులు అయిపోయింది. మరి మీ అందరిని లోపలేయలేదే? తప్పు చేసిన తప్పుడు ఎదవల్లే కదా లోపలేసింది, తప్పు చేసిన తప్పుడు ఎదవల్లే కదా లోపలేసింది. దానికి ఎందుకు ఉలికి పడుతున్నారు మీరు? ఓరకెందుకు గత్తర అవుతున్నారు? ఈ పిచ్చి శాఖల మానరా? ఎందుకు ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు? ఎందుకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తావు? నీకేమైంది? సైలెంట్గా వెళ్ళిపోతావు, ఏ ఫామ్ హౌస్ లోనే దాక్కుంటావు, ఏ కొండల్లోనే కొండలాగా దాక్కుంటావు, నీకేమైంది? ఎక్కడున్నా మీ పిల్ల సైకోలే కదా దెబ్బతినేది. రెచ్చగొడితే ఏమైంది? వాళ్ళకే ఇబ్బంది. ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకో. అరెస్ట్ చేస్తావు, అంత దమ్ముంది. అసలు ముందర అరెస్ట్ చేయాలంటే ముందర మీరు అధికారంలోకి రావాలి కదబ్బా. ఏం పీకి పొడిచినారని మీరు అధికారంలోకి వస్తారు? ఏం పీకి పొడిచినారని? ఏం పీకి పొడవలేదు కదా. మేము అధికారంలోకి వస్తాము, రప్ప నరుకుతాము, ఒక్కొక్కటి గుడ్డలు ఒప్పదెత్తాము, ఒక్కొక్కటి ఫ్యాంట్ ఒప్పదెత్తాము, ఒక్కొక్కటి డ్రాయర్ ఒప్పదెత్తాము. ఈ ఒప్పదీయటానిక మీరు అందరూ వచ్చేది అధికారంలోకి? ఒప్పదీసి చూడటానిక అధికారంలోకి వచ్చేది మీరు? జగన్మోహన్ రెడ్డి ఏమో ఒప్పదీసి చూస్తానంటాడు, నువ్వేమో అరెస్ట్ చేసి జైల్లో వేస్తానంటావు. ఇద్దరికి ఇదేం పిచ్చయ్యా బాబు? ఇదేం పిచ్చ అంట? ఒప్పదీసి చూసుకునే పిచ్చ? ఇవన్నీ ఒక ఎత్తండి. ఈరోజు మన హక్కుపక్షి ఛానల్, హక్కుపక్షి కాదండి, అది సాక్షి, హక్కుపక్షి అయినా అవుతుందండి నాకు. ఆ ఛానల్లో ఒక డిబేట్ చూశానండి. కూటమి ఎమ్మెల్యేలు రెడీగా ఉండండి, చెప్పుల దండలు సిద్ధంగా ఉన్నాయి అంట. గడప గడపకు వస్తున్నారు కదా, చెప్పుల దండలు సిద్ధంగా ఉన్నాయంట. ఈ డిబేట్ పెట్టిన ఎదవ ఈశ్వర్ గడు, దాంట్లో మాట్లాడిన ఇద్దరు పోరంబోకులు ఉన్నారు. అందులో ఒకడు గడ్డ నేర్చి పెద్ద మేధావిని, నేను ఒక విశ్లేషకుడిని అని చెప్పుకుంటా బురిడీలు కొట్టుకుంటా ఉంటాడు. వాడు ఒక కేఎస్ ప్రసాద్ గడు ఒకటి, ఇంకొకడే వెనకట్రెడ్డి. వీడి పేరు వెంకటరెడ్డా? కారుమూరి వెనకట్రెడ్డి కాదండి, వెంకటరెడ్డి అండి. వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు. 10 ప్రశ్న ఈశ్వర్ గారికి నేను ఒక 5 ప్రశ్నలు వేస్తానండి. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా, ఏం చెబుతున్నాడు? గడపగా వెళ్ళండి, రీకాల్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని చెప్పి చెబుతున్నాడు కదా. ఓకే, రీకాల్ జగన్మోహన్ రెడ్డి హామీస్ ఒక 5 మాట్లాడుకుందాం. ఈశ్వర్గా నీకే చెబుతుంది. అరే కారుమూరి వెనకట్రెడ్డి, ఏమయ్యా గడ్డం 11వ రోజుకి అరిసెలేస్తారు తినమన్నావు కదా, ఒక 5 ప్రశ్నలు విసురుతున్నా, సమాధానం చెప్పు. అరిసెల తర్వాత తింటారులే కానీ జనాలు. 11వ రోజు రండి, మా ఆవిడ అరిసెలేసి అన్నం పెట్టింది మీకు అంటే నాకు ఆ రోజు దరిద్రం కర్మ అయిపోయినట్టు అని చెప్పి మాట్లాడావు కదా. సంవత్సరం దాటి 18 రోజులు గడిచింది, అయినా నీకు అరిసెల భోజనం మాకు ఇంకా రాలా. ఎందుకులే ఆ మాట అంటేనేమో ఏడుస్తావు, అంటే నేను సావాలని కోరుకుంటున్నారా అని అదొక ఏడుపు నీతోటి.
నువ్వు ఉంటే అంత బతికితే అంత భూమికి భారమైన వ్యక్తివి, నీలాంటి వాళ్ళతో ఎందుకయ్యా మాకు? పోయేటప్పుడు రాష్ట్రానికి మంచి చేసావా అని చూడాలి. రాష్ట్రాన్ని ముంచేవాడికి సపోర్ట్ చేయడం కాదు, రాష్ట్రానికి మంచి చేసేవాడికి సపోర్ట్ చేయడం నేర్చుకో. ఇక విషయానికి వద్దాం. అయ్యా, మీ మహామేధావులకి సాక్షిలో పనిచేస్తున్నటువంటి ఈ ఈశ్వర్కి, అలాగే సాక్షి పెయిడ్గా పాయిస్తున్న వెనకటిరెడ్డికి, అలాగే సాక్షి ద్వారా సంపాదన పొందుతున్న ఈ కేఎస్ ప్రసాద్కి సూటిగా 5 ప్రశ్నలు అయితే వేస్తున్నా. అధికారంలోకి వచ్చిన మరుక్షణమే సిపిఎస్ రద్దు చేస్తాం వారం రోజుల్లో అన్నారు. సిపిఎస్ రద్దు చేశారా? ఈశ్వర్, నిన్నే అడుగుతున్నా, సిపిఎస్ రద్దు చేశారా? రండి, గడప గడపకి వస్తామంటున్నారు కదా, రండి, దీని మీద మాట్లాడుకుందాం. అధికారంలోకి వస్తే వచ్చిన మరుక్షణమే మెగా డిఎస్సి ఇస్తాం 2,40,000 ఉద్యోగాలతోటి అన్నాడు. ఎక్కడా? రండి మాట్లాడుకుందాం. చెప్పుల దండలు ఎవరికి వేయాలో మాట్లాడుకుందాం. ఏమయ్యా ఈశ్వర్, నువ్వేనా ప్రశ్నించేది? ప్రశ్నలు మా దగ్గర ఉన్నాయి, వీటికి సమాధానం చెబుతారు, కానీ రెడీగా ఉండండి. వెనకటిరెడ్డి అలాగే ఈ గడ్డం వాళ్ళు, మీలో ఎవరైనా సరే, నేను ఇప్పుడు 2 ప్రశ్నలు కానీ ఇంకో 3 ప్రశ్నలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు జగన్మోహన్ రెడ్డి. జాబ్ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి? ఈ ప్రశ్నకి సమాధానం ఉందా? గడప గడపకు వస్తామంటున్నారు కదా, రీకాల్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అంటున్నారు కదా, మాట్లాడుకుందాం రండి జాబ్ క్యాలెండర్ గురించి. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నారు. సరే, సంపూర్ణ మద్యపాన నిషేధం తీసేయండి. అర్ధైనా చేశాడా మద్యపాన నిషేధం? అది కూడా చేయలేదు కదా. సొంత మద్యం ఎక్కడుంది? సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు. ఏది మద్యపాన నిషేధం చేశాడా? వస్తున్నారు కదా రీకాల్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అంటూ, రండి కూర్చుందాం మాట్లాడుకుందాం. ఇంకా చాలా చెప్పాగా, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి అన్నావు. తర్వాత ఒక్క తల్లికి ఒక్కళ్ళకి ఇస్తా అన్నావు. తల్లికి మాత్రమే 15,000 అన్నావు. ఆ 15,000 కత్తా 13,000 చేసావు. ఇంట్లో ఎంతమంది పిల్లలకి ఇస్తే అంతమంది పిల్లలకి ఇస్తా అన్నావు కదా, ఏది లేదు. ఇది నేను ఇచ్చే 5 క్వశ్చన్లు ఇయ్యే. రండి మాట్లాడుకుందాం, రచ్చబండిలో కూర్చుందాం, జనాల ముందరే డిస్కషన్ చేద్దాం. ఇక చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలంలో ఏం చేయలేదంట. మన అంబటి రాంబాబు పాపం ఏడు చేస్తున్నాడు అక్కడ కూర్చొని. మరి వీళ్ళు కూర్చొని చెప్పుల దండలు రెడీ చేస్తున్నారంట. ఒక్కసారి అరే ఈశ్వర్గా రా, బయటికి రా, చెప్పుల దండలు ఎవరికి రెడీ చేస్తున్నావో చూద్దు గాని. నిజంగా గనక నువ్వు సాక్షిలో ఎంప్లాయీ అయితే గనక, వైఎస్ భారతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీ ఓనర్లే అయితే గనక రా, బయటికి రా, డిసైడ్ చేద్దాం, రా, 1-on-1 కూర్చుందాం, ఎదురెదురు కూర్చుందాం, మన ఇద్దరమే కూర్చుందాం, డిబేట్ లో కూర్చుందాం. నేను అడిగిన ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు, నువ్వు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెబుతా. నీకు లైవ్ కట్ చేయకుండా ఇచ్చే దమ్ము నీకుందా? నేను ఇస్తా లైవ్ కట్ చేయకుండా ఇచ్చే దమ్ము నాకుంది. నీకు దమ్ముంటే గనక లైవ్ పెట్టుకుందాం. ఎక్కడో ఎప్పుడో నువ్వే డిసైడ్ చేసుకో. హైదరాబాద్ లో మీ సాక్షి ఆఫీస్ లో అయినా పర్లేదు, తాడేపల్లి మీ ప్యాలెస్ లో అయినా పర్లేదు, డిబేట్ కి నేను సిద్ధం. ఈశ్వర్ నీతోటే డిబేట్ కి నేను సిద్ధం. 1-on-1 కూర్చుందాం. విత్ సబ్జెక్ట్ మాట్లాడుకుందాం, లేదంటే వితౌట్ సబ్జెక్ట్ మాట్లాడుకుందాం. నువ్వేసే ఎటకారాలే మాట్లాడుకుందాం. దేనికైనా నేను రెడీ. చెప్పుల దండలు ఎవరికి వేస్తారో తేలాలి, తెలుసుకుందామా? వచ్చే దమ్ముందా నీకు? వస్తున్నారుగా వైసీపీ నాయకులు. నేను అడిగిన 5 ప్రశ్నలకు సమాధానం చెప్పి మీ నాయకుల్ని గడప గడపకి పంపించు. జగన్మోహన్ రెడ్డి, మీ ఈశ్వర్ చెప్పినట్టు మీ వాళ్ళకి చెప్పుల దండలు చెప్పు దెబ్బలు పడకుండా ఉండాలంటే గనక నేను అడిగిన 5 ప్రశ్నలకి సమాధానం చెప్పగలిగిన మొగాడు ఎవడైనా ఉంటే రండి బయటికి. ఉంటా మరి.